బీసీ రిజర్వేషన్ ఖరారు చేస్తారో ఏం చేస్తారని ఉత్కంఠ మధ్యన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మరి బీసీ రిజర్వేషన్ ఖరారు చేస్తూ జీవో ఇష్యూ చేసింది. జీవో నెంబర్ 9. బీసీ రిజర్వేషన్ను 42% తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖలో, అట్లాగే మున్సిపాలిటీలో, స్థానిక ప్రభుత్వాలైన పంచాయతీలో పంచాయతీ మెంబర్ నుంచి పంచాయతీ మెంబరు, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, దాంతోపాటు మండల పరిషత్ చైర్పర్సన్, అట్లాగే జిల్లా పరిషత్ చైర్పర్సన్, ఈ 6 పదవులకి రిజర్వేషన్లు 42% బీసీలకు ఇస్తూ జీవో నెంబర్ 9 జారీ చేసింది. ఆ తర్వాత వెంటనే సైమల్టేనియస్గా దీనికి సంబంధించిన ఇప్పటికే డిలిమిటేషన్ అయింది కనుక ఏ పంచాయతీలు, ఏ మండలాలు ఏవి కూడా ఈ రిజర్వేషన్ కిందికి వస్తాయి అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ 3 కేటగిరీలకు రిజర్వేషన్ ఖరారు చేస్తూ 69% రిజర్వేషన్ వల్ల మిగతా అన్నీ కూడా ఓపెన్ అంటే ఓసీ అంటే ఓపెన్ కాస్ట్ అంటే జనరల్ కేటాయిస్తూ ఇవాళ 41, 42 జీవోలు కూడా 2 ఇష్యూ చేసింది. ఈ జీవోలు బయటకు రాలేదు. పూర్తి స్థాయిలో వాటన్నిటిని కూడా పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖ ఈ 2 కూడా జారీ చేసినాయి. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఇవాళ ఎలక్షన్ కమిషన్కు ఈ జీవో నెంబర్ 9 అప్పచెప్తూ మేము రిజర్వేషన్ ఖరారు చేసినాం అని చెప్పి జీవో నెంబర్ 41, 42 పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖ ఇష్యూ చేసిన వాటిని కూడా వాళ్ళు సబ్మిట్ చేశారు. చాలా వ్యూహాత్మకంగా ఈ పని పకడ్బందీగా జరిగింది. వస్తుందో రాదో, కోర్టుకు పోతాం, లేకపోతే 22% మేము పార్టీ పరంగా ఇస్తాం, రకరకాలు మాట్లాడి వాళ్ళ జీవో ద్వారా రిజర్వేషన్ కల్పిస్తున్నామని మరి ప్రభుత్వం ప్రకటించడం. దాంతో వ్యూహాత్మకంగా ఎందుకంటున్నానంటే మా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు శని ఆదివారం ఏదైనా ఏ కోర్టు అయినా శని ఆదివారాలు సెలవులు కనుక రేపొద్దున ఎవరు పిటిషన్ వేయకుండా శని ఆదివారాల్లో చేయకుండా ఒక ప్లాన్గా అంటే సెలవు రోజుల్లో చేసే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం మాత్రం పనిచేస్తుంది కనుక రేపు శనివారం నాడు సాయంత్రానికి రేపు పొద్దున్నే 11 గంటలకు ఎలక్షన్ కమిషన్, తెలంగాణ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇప్పుడు మన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ అట్లాగే డీజీపీ, డిఐజీ వాళ్ళందరినీ పిలిచి ఉన్నతాధికారులతో సమావేశం పొద్దున ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రానికి రేపు ఈ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన జరుగుతుందని అనుకుంటున్నారు. అంటే ఇది అమలవుతుందా కాదా అనే ఆదేశాలు ఎట్లా ఉంటాయో అనే సందిగ్ధంలో ముందస్తుగా కోర్టుకు పోయిన వాళ్ళని హైకోర్టు మందలిస్తూ మీరు ఇంకా జీవోలు జారీ కాలే కదా, ఏమీ ఆధారం లేకుండా పత్రికా వార్తల మీద ఎట్లా వస్తారని మనం కొట్టేసింది. కానీ రేపు కోర్టుకు పోయి వీలు లేకుండా కొంత పనిచేసింది అంటున్నారు. నా ఉద్దేశం శనివారం అయినా సరే మరి పిటిషన్ రేపు పడుతుంది అనుకుంటున్నాను. అంటే నాకు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి వ్యతిరేకం కాదు నేను. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే ఇవాళ 50% సీలింగ్ దాటిన తర్వాత ఎవరైనా కోర్టుకు పోవచ్చు కనుక రేపు కోర్టును ఆశ్రయిస్తారనుకుంటున్నాను. 30 సెప్టెంబర్ లోపల మేము మా పని చేశాము, కానీ కోర్టు ఆదేశిస్తే మేమేం చేయలేమని తప్పించుకోవడానికే ఇది వ్యూహాత్మకంగా శని ఆదివారాలు రిలీజ్ చేశారు. సోమవారం వరకు కనుక ఒకవేళ షెడ్యూల్ రేపు ప్రకటిస్తే షెడ్యూల్ వచ్చినంత మాత్రాన ఎన్నికల నోటిఫికేషన్ కిందకి రాదు కనుక షెడ్యూల్ ప్రకటిస్తే షెడ్యూల్ ఆపడానికి మాత్రం కోర్టులకు అధికారం ఉంటుంది. నోటిఫికేషన్ వస్తే ఆపడానికి వీలు లేదు. ఒకవేళ శనివారం నాడు రేపు పిటిషన్ పడదు అనుకోండి, సోమవారం నాడు షెడ్యూల్ ప్రకారం మనం నోటిఫికేషన్ ఇష్యూ చేయాలంటే దాని నోటిఫికేషన్ ఇష్యూ కూడా రేపు పొద్దున్న దసరా పండుగ వెళ్ళేదాకా కానీ ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ రాదనుకుంటున్నాను. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచే వెంటనే నామినేషన్లు మొదలు కావాలి. నామినేషన్ల తర్వాత వెంటనే మనకు మన స్క్రూటినీ కావాలి, తర్వాత విత్డ్రా కావాలి. అంతా వారం 10 రోజుల టైం ఇదంతా కూడా. తర్వాత వారం రోజులు కరెక్ట్గా విత్డ్రాయల్స్ తర్వాత వారం రోజులకి. గతంలో మనకు జనరల్గా మనకు అసెంబ్లీకి, పార్లమెంట్కి జరిగినట్టు దీనికి టైం 14 రోజులు ఉండదు. మొట్టమొదటిది ఏంటంటే సాంకేతికంగా చూస్తే మనకు ఈ జీవో మొత్తం చదివాను నేను. జీవో నెంబర్ 9 చెల్లదేమనుకుంటున్నాను నేను. ఎందుకంటే చాటభాగవతం అంతా రాసుకొచ్చారు. అంటే తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి సామాజిక అసమానతలు ఎట్లా ఉన్నాయి, దేనికోసం తెలంగాణ ఏర్పడ్డది, అట్లా ఒక 5-6 పేరాలు నింపేసి లాస్ట్ పేరాలో డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మేము 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నాం అని చెప్పారు. మరి దీనిలో 42% ఇస్తే అంతకుముందు ఏమున్నది, ఎవరున్నారు, ఏమీ లేదు అందులో. అంటే మిగతా అంశాలు ఎక్కడ ప్రస్తావించలే. అంటే ఇప్పుడు ఎస్సీలకు ఎన్ని రిజర్వేషన్ ఉన్నాయి, మనకు ఇప్పటిదాకా ఉన్న ఎస్టీకి ఎంత రిజర్వేషన్ ఉంది, ఇవి పోగా ఎంత మిగులుతుంది ఎక్కడ రాయలే. డైరెక్ట్గా బీసీలో 42% రిజర్వేషన్ అన్నారు. అంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఖరారు అయి ఉంటాయి కదా, కనుక దాన్ని కలుపుకుంటే ఎంత అవుద్దని ఎక్కడ జుమ్లా లెక్క వేయలేదు. ఒక రకంగా చెప్పానంటే ఇదంతా కూడా మసిబూసి మారడికాయ చేసే జీవో అని నేను అనుకుంటున్నాను. ఈ జీవో ఇట్ సెల్ఫ్ అంటే సాంకేతికంగా చెల్లుతుందా చెల్లదంటే నేనైతే చెల్లదే అంటున్నాను. జీవో ఇష్యూ చేస్తేనే చెల్లేదానికి మరి ఇంత కసరత్తు ఎందుకు చేసినట్టు? ఇంకోటి ఏంటంటే అన్ని పాత డేట్లు అన్నీ వేసుకోవచ్చు. 2014
మొదటి నుంచి 24 వరకు లాస్ట్ మొన్న 25 ఫిబ్రవరిలో ఇష్యూ చేసిన జీవో దాకా చేసుకుంటూ దాని ప్రకారం మేము చేస్తున్నాం అంటున్నారు. కరెక్టే. అంటే పాత అన్నీ ఉటంకించుకుంటూ ఇవాళ చేస్తున్న దానికి ఆధారాలు ఏమిటి అని చూపించే ప్రయత్నం చేశారు. 2 బిల్లులు అక్కడ పెండింగ్లో ఉన్నాయని, అసెంబ్లీ తీర్మానం చేసిందని, ఇదంతా పెద్ద ఎత్తున మొత్తం స్టోరీ క్రియేట్ చేసి ఒక పేజీ అంతా స్టోరీ ఉన్నది. తర్వాత రెండో పేజీలో చివరి పారాగ్రాఫ్లో మేము ఇస్తున్నామన్నారు. ఇది చెల్లుతుందా లేదా అంటే కోర్టుకు పోతే తెలుస్తుంది. సాంకేతికంగా అయితే చెల్లదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 50% సీలింగ్ దాటి ఉంది కనుక ఇప్పుడు రేపు పొద్దున షెడ్యూల్ ప్రకటించే ముందైతే రేపు రిజర్వేషన్ల ఖరారు అయిన ఎన్ని పంచాయతీలకు బీసీలకు వస్తున్నాయి, ఎన్ని పంచాయతీలకు ఎస్సీకి, ఎన్ని పంచాయతీలు ఎస్టీకి, ఇవన్నీ లిస్టు బయటపడుతుంది కదా. లిస్టు బయటపడగానే ఈ లెక్కలతోనే రేపు పొద్దున పోతారు. మొన్నదాకా మొదలు మాధవరెడ్డి అంటే ఆయన పోయినప్పుడు ఇవేవి లెక్కలు లేవు కనుక ప్రభుత్వం ఏం చేస్తుందో చూస్తామని వేచి చూడమన్నది. వేచి చూసిన తర్వాత కోర్టు తరపు అయితే మూసుకపోలేదు కదా. రేపు కాకపోయినా సోమవారం కోర్టుకు పోతారు. షెడ్యూల్ ప్రకటించినంత మాత్రాన షెడ్యూల్ నోటిఫికేషన్ రాకపోతే అది చెల్లుబాటు కాదనుకుంటున్నాను. ఆ రకంగా వెళ్తారు. రెండోది ఏంటంటే జియో నెంబర్ 41, 42లో కూడా రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఏదైతే ఇప్పుడు నేను చెప్పింది అయితే డిలిమిటేషన్ తర్వాత రిజర్వేషన్ ఖరారు చేస్తే దాని మీద అభ్యంతరాలు స్వీకరించడానికి టైం ఉండాలి కదా. 1 వీక్ అయినా టైం ఇవ్వాలి, కనీసం 3 రోజులు టైం ఇవ్వాలి. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కేవలం 3 రోజులలోనూ మన ప్రొవిజనల్ లిస్ట్ వేసింది. ఫైనల్గా మేము చేస్తా అన్నది 3వ రోజు మేము మీ ఫైనల్గా చేసేస్తామని ఓటర్ లిస్టులో పేర్లు ఉన్నాయా లేవో చూసుకునే టైం కూడా ఇవ్వకుండా ఫైనల్ చేసేసింది. ఇప్పుడు రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాత దీని మీద అభ్యంతరాలకు అవకాశం ఇవ్వకుండా చేస్తే అది కూడా ఒక సాంకేతికమైన పొరపాటుగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. రెండోది ఏమైందంటే రేపు కాకపోయినా ఎల్లుండైనా షెడ్యూల్ వచ్చిన తర్వాత సోమవారం కోర్టుకు పోయే అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ కనుక ఒకవేళ రేపు షెడ్యూల్ కమ్ నోటిఫికేషన్ ఇస్తే మరి టైం కూడా తక్కువ ఉంది. దసరా పండుగ 2 అక్టోబర్, మరి రేపు 27, 28, 29, 30, మళ్ళీ 1, 2 6 రోజులు దసరా పండుగ లోపే ఉంది. ఒకవేళ ఇప్పుడు చేస్తే నామినేషన్ల పర్వం దసరా చాలా వరకు తెలంగాణలో గొడవలు జరుగుతాయి, మద్యం తాగుతారు, పెద్ద ఎత్తున ఊరేగింపులు ఉంటాయి. ఈ పండుగ సందర్భంలో బతుకమ్మ పండుగలు నడుస్తున్నాయి, సద్దుల బతుకమ్మ వస్తుంది. ఈ ఏర్పాట్లలో ఉండాలన్నా పోలీసులు, లేకపోతే ఈ నామినేషన్ల ప్రక్రియ మొదలైతే దానికి ఎట్లా ఉండాలనే సమస్య వస్తుంది కనుక టైం షెడ్యూల్ వెంటనే నోటిఫికేషన్ అయితే రాదనుకుంటున్నానే. షెడ్యూల్ మాత్రం రేపు ప్రకటించిన ఈ వారం రోజులు టైమే తీసుకుంటారు. ఈ వారం రోజులు ఎవరైనా కోర్టుకు పోవచ్చు. అంటే కోర్టుకు పోతారు ఎందుకు 10 అంటున్నానంటే 50% సీలింగ్ దాటిందనే ఒక్క కారణంతో కోర్టుకు పోతే అయిపోతుంది. అంటే ఏది బహానా అంటే కోర్టు ఆపింది నేనేం చేస్తామని బహానా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను అనుకుంటాం. రేపు చూద్దాం. రేపు పరిణామాలను బట్టి నేను ఇప్పటిదాకా 30 సెప్టెంబర్లో ఎన్నికలు జరగవు అని చెప్పాను. అదే జరుగుతుంది. రేపు పొద్దున వచ్చే నెలలో కూడా జరుగుతాయి. దీపావళి తర్వాత ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారా అనేది వేచి చూడాలి. చూద్దాం ఏం జరుగుతుందో. రేపు పరిణామాలను బట్టి రీసెంట్గా రేపు జరగబోయే విషయాలు రేపు మాట్లాడుకుందాం.